దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం గురుజీ. నమస్కారం అండి. స్వామి, ఒక ప్రశ్న. క్రియ తర్వాత ఎక్కడ దృష్టి నిలపాలి? క్రియ తర్వాత కూటస్థంలోనే ఆజ్ఞాచక్రంలోనే దృష్టి నిలుపుకోవాలండి. అంటే క్రియ చేసేటప్పుడు ఆజ్ఞాచక్రంలోనే నిలుపుకోవాలి, క్రియ తర్వాత కూడా అక్కడే నిలుపుకోవాలి. క్రియ ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఈ 6 సూత్రాలని పాటించాలి. అవేంటివంటే ప్రారంభం నుంచి ముగించే వరకు కూడా నాలుకని ఫోల్డ్ చేసి ఉంచాలి, కళ్ళు మూసి ఉంచాలి, మనసు దృష్టి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోవాలి, లోచుపు ద్వారా ఆజ్ఞాచక్రాన్ని చూస్తూనే ఉండాలి. ఇక క్రియ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇదే సూత్రం పాటించాలి. జ్యోతిముద్ర తర్వాత నాలుకని ఫోల్డ్ చేసి కళ్ళు మూసి మనసు దృష్టి ఆజ్ఞాచక్రాన్ని నిలుపుకొని లోచుపు ద్వారా ఆజ్ఞాచక్రాన్ని చూస్తూ తన్మయత్వ స్థితిలో దైవ భావనతోటి చేయాలి. ఇక క్రియ మొత్తం అయిపోయినాక ప్రాణాయామ జపము ఇది అక్కర్లేదు, కేవల ధ్యానము. నేను శరీరాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనసుని కాదు, బుద్ధి చిత్తము అహంకారంని కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, సత్తు చిత్తు ఆనంద స్వరూపాన్ని, శివోహం శివోహం, నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఈ శరీరంని కాదు, నాకు ఏ బంధాలు లేవు, ఏవి లేవు, నాకు ఏమీ ఇది లేదు, నేను ఆత్మస్వరూపాన్ని, కేవల ఆత్మస్వరూపాన్ని అని ఆత్మభావనతోటి, దైవ భావనతోటి, పరమాత్మ భావనతోటి చక్కగా మనసు దృష్టి ఆజ్ఞ చక్రంలో కూటస్థంలో నిలుపుకొని ప్రశాంత స్థితిలో తానై ఉండవలను. ఈ 6 నాలుక ఫోల్డ్ చేయాలి, కళ్ళు ముయ్యాలి, మనసు దృష్టి ఆజ్ఞ చక్రంలో నిలుపుకొని తన్మయత్వ స్థితిలో ఉండాలి. క్రియ తర్వాత కేవల ధ్యానంలోనే ఉండాలి. మరో ప్రశ్న స్వామి, మోకాలు నొప్పులకు పరిష్కారం ఏమిటి? మోకాలు నొప్పులు వచ్చిన వాళ్ళు, ఎక్కువ నొప్పి ఉన్న వాళ్ళు కొంచెము కుర్చీలో కూర్చోవచ్చు, లేదంటే ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు కానీ మేరుదండం నిటారు పెట్టుకోవాలి. అది మనకు చేరుకు ఆనుకోకూడదు, సపోర్ట్ తీసుకోరాదు మేరుదండానికి. అలాగే ఇప్పుడు విపరీతంగా ఉన్న వాళ్ళు కాళ్ళు చాపుకొని కూడా మెడిటేషన్ చేయొచ్చు, కానీ మేరుదండం నిటారు పెట్టుకోవాలి. ఇది కేవలం వృద్ధులైన వాళ్ళకి, కాళ్ళలో ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకు, శరీరం సహకరించని పేషెంట్లకు చెప్పింది. కానీ వయసులో ఉన్న వాళ్ళు కూడా మేము గోడ కాని కూర్చుంటాం, కుర్చీ కాని కూర్చుంటాము, లేకపోతే ఎట్లయినా కూర్చుంటాం అంటే అది కుదరదు. దానికి ఒక పద్ధతి ఉంది. భగవద్గీతనే ప్రమాణం, ఉపనిషత్తులనే ప్రమాణం. సమకాయ శిరోగ్రీవం, చక్కగా స్థిరమైన ఆసనంలో కూర్చోండి, చక్కగా మంచిగా మేరుదండం నిటారు పెట్టండి, తల మెడ శరీరము నిటారుగా పెట్టి చేయండి సాధన అన్నది, వాలిపోయి చేయండి అని చెప్పారనమాట. కనుక కొన్ని సూత్రాలు పాటిస్తే మనకే ఇది. ఇంకా ఇది అయితే సాధ్యమైనంత వరకు ఈ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రము ఇక అంటే, ఎందుకంటే ఒకరికి చెప్పింది ఒకరు వినియోగించాలన్నమాట. ఇప్పుడు వాళ్ళకి కొన్ని మినహాయింపు జరిగింది, మరి శరీరం సహకరించని వాళ్ళ కోసం అని మినహాయింపు చెప్పినాము. కానీ వాళ్ళు కూడా మేరుదండం మాత్రం ఎవరైనా నిటారుగా పెట్టే చేయాలి. అయితే మహాముద్ర మెల్లమెల్లగా అభ్యాసం చేయాలి. మోకాల నొప్పి పోతుంది, కానీ బలవంతంగా వేస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. మునగాకు రసం లాంటిది బాగా తీసుకోవాలి. మోకాల నొప్పులు ఉన్నోళ్ళు, మోకాలు వాసినోళ్ళు, వాయువాతాలు ఉన్నోళ్ళు, ఇక మేకపాలు దొరికితే మేకపాలలో, ఆవు పాలు దొరికితే ఆవు పాలలో, లేకపోతే ఏమి లేకపోతే మునగాకు రసమే. ఇక వాళ్ళకి షుగర్ లేకపోతే ఒట్టి మునగాకు రసంలో ఇంత బెల్లం వేసుకొని తాగొచ్చు. ఇంకా రోజు అది తయారు చేసుకోలేని వాళ్ళు మునగాకు పొడిని తీసుకొని మునగాకు పొడిలో బాగా తేనె కలుపుకోవాలి. ఇంకా ఇంత బెల్లం కూడా కలుపుకొని పేస్ట్ లాగా చేస్తే సంవత్సరం అయినా పాడవదు. ఒక డబ్బాలో నింపుకొని రోజు 4 స్పూన్లు బరిగడుపున తీసుకొని నీళ్లు తాగితే సరిపోతుంది. 4 స్పూన్లు తింటే అయిపోయి మధురంగా ఉంటుంది. అప్పుడు మోకాల నొప్పులు, వాయువాతాలు, గ్యాస్ ట్రబుల్ ఉండదు, కంటి చూపు పెరుగుతుంది, గుండె జబ్బులు రావు, జాండీసు రాదు, అలాగే మోకాలు నొప్పులు రావు, కాల్షియం పెరుగుతుంది, ఒళ్ళు నొప్పులు, శరీరంలో నొప్పులు, ఒళ్ళు నొప్పులు రాదు. చక్కగా మహాముద్రని నెమ్మదిగా అభ్యాసం చేసుకుంటుండాలి. బలవంతంగా ఏదు. మహాముద్ర వేస్తే నడు నొప్పి, కాళ్ళ నొప్పి అంతా క్లియర్ అవుతుంది. అది మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోవాలి మహాముద్ర. దీనివల్ల అద్భుతమైన ఫలితం పొందుతుంది. ప్రాణాయామ ద్వారా నాడులు శుద్ధి అయినప్పుడు కూడా, రక్తనాళాలు, వాయునాళాలు శుద్ధి అయినప్పుడు కూడా ఈ మోకాల నొప్పులు ఇవి సహజంగానే ఇదైతే. క్రియాయోగం మోక్ష సాధన, కానీ ఇది చేస్తుంటే తెలియక చిన్న జబ్బులు ఉన్నా కానీ అన్ని క్లియర్ అవుతాయి వాయునాళాలు, రక్తనాళాలు శుద్ధి అయినప్పుడు. మరో ప్రశ్న గురుగారు, ముగ్గురు అని, ఒక్కరు అని, ముక్కోటి అని అంటారు. అసలు దేవుళ్ళు ఎందరు? ముగ్గురు అనేది కరెక్టే. సృష్టి స్థితి లయల్నే త్రిమూర్తులు అంటున్నారు. సృష్టి బ్రహ్మ చేస్తున్నాడు, పోషణ విష్ణు చేస్తున్నాడు, లయము శివుడు చేస్తున్నాడు. ఇది ముగ్గురు సత్యమే. కొంతమంది త్రిమూర్తులు అంటారు దీన్ని, లేకపోతే సృష్టి స్థితి లయలని కొందరు అంటారు. అలాగే ముక్కోటి దేవతలు అనేది కూడా కరెక్టే. పంచభూతములు, నష్ట దిక్పాలకులు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా ముక్కోటి దేవతలు కూడా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అది దేవత్వము, సాధన తపస్సు చేత దేవత్వం పొందుతారు. మళ్ళీ ఆ తపము ఫలం అయిపోయినప్పుడు మానవ లోకంలో వచ్చి మళ్ళీ ఇక్కడ పుణ్యాన్ని సంపాదించుకొని
మళ్ళీ ఆ పుణ్యబలం చేత ఆయా లోకాలు చేరుతుంటారు. కనుక ఈ విధంగా, ఎందుకంటే బ్రహ్మలు కూడా నవబ్రహ్మలు అంటారు. అంటే ఆ బ్రహ్మ యొక్క పుణ్యం కాలం అయిపోయినాకనే మళ్ళీ వచ్చి భూలోకంలో తపస్సు చేసి బ్రహ్మత్వం సిద్ధిస్తుంది. అలాగే ఈ ఇంద్రులు కూడా మారుతుంటారు. ఇంద్ర పదవి పుణ్యబలం అయిపోయినాక మళ్ళీ వచ్చి భూలోకంలో వచ్చి తపస్సు చేయాలి. మళ్ళీ ఆ ఇంద్ర పదవి వచ్చినప్పుడు ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలక్షన్లలో 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ పోటీ పరీక్ష ఉంటుంది. అందులో గెలిచి నెగ్గిన వాళ్ళు మళ్ళీ అది అంటారు ఎమ్మెల్యేనో సీఎం పిఎం ఇట్లా అవుతుంటారు, మినిస్టర్ అవుతుంటారు. అట్లా ఇది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కనుక ఇదే విధంగా పుణ్యబలము తపోబలం ఎవరికి ఎక్కువ ఉంటే ఆయా పదవిలు పొందుతుంటారు. అది బ్రహ్మ పదవి కానీ ఇంద్ర పదవి కానీ. అలాగే ఈ ముక్కోటి దేవతలలో కనుకట టోటల్ గా చూసినట్టయితే ముక్కోటి దేవతలు వాళ్ళని తగ్గిస్తూ బృహదారణ్యకోపనిషత్తులో ఈ యొక్క యజ్ఞవల్క సమాధిలో ఆయన చెప్తారనమాట. ముక్కోటి దేవతల నుంచి తగ్గిస్తూ వస్తే లాస్ట్కి ఎవరంటే ముగ్గురు అంటే ఎవరంటే ఇద్దరు కంటే ఎవరంటే జీవాత్మ పరమాత్మ ఇద్దరు. మరి ఇంకెవరు పోతే పరమాత్మ ఒకడే. ఇంకా చివరికి పోతే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకే పరబ్రహ్మ అద్వితీయంగా ఉన్నాడు, ద్వితీయం లేదు, అద్వితీయం. కనుక అద్వితీయ పరబ్రహ్మ ఒక్కడే ఉన్నాడు అని అదే ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం నుంచి త్రిమూర్తులు ఈ యొక్క పంచభూతములు సమస్త దేవి దేవతలు కూడా వచ్చారు. కనుక భగవంతుడు పేర్లు వేరు రకరకాలుగా పెట్టుకున్నాం కాబట్టి సృష్టికర్తలు ఇద్దరు ఉండరు, భగవంతుడు అనేవాడు ఒకడే. మరో ప్రశ్న స్వామి, బుద్ధుడు చెప్పిన బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనగానేమి? బుద్ధం శరణం గచ్చామి, నేను బుద్ధిని ఆశ్రయిస్తున్నాను, బుద్ధికి నేను అంటే శరణు జొచ్చుతున్నాను. బుద్ధి అంటే జ్ఞానానికి నేను శరణు జొచ్చుతున్నాను, జ్ఞానంలో నేను ఎప్పటికి ఉంటాను. అలాగే ధర్మం శరణం గచ్చామి, ధర్మానికి నేను శిరస్సు వంచుతున్నాను, ధర్మం ప్రకారం నడుచుకుంటాను, ధర్మ జీవనం గడుపుతాను. అట్లాగే ఈ యొక్క ఎప్పుడు శిరస్సు వంచి నేను ధర్మానికి నమస్కరిస్తాను, ధర్మం ప్రకారంగా నడుచుకుంటాము, ధర్మాన్ని శరణు వేడుతున్నాను, బుద్ధిని శరణు వేడుతున్నాను, సంఘాన్ని శరణు వేడుతున్నాను. అట్లా అనమాట. ఎందుకంటే సంఘంలో నేను అంటే సంఘానికి మేలు చేసే కార్యమే చేస్తాను. అట్లా వారి యొక్క ఆశయము. మరో ప్రశ్న స్వామి, బుద్ధుడు చేసిన ధ్యానం ఏమి? బుద్ధుడు రకరకాల గురువులని కలిశాడు, ఎందరి దగ్గర ఎన్నో టెక్నిక్లు ఇది చేసుకున్నారు. లాస్ట్కు వచ్చేసి మధ్య మార్గం అంటే పతంజలి మహర్షి శ్వాసను ఎదురు చూస్తే కూడా శ్వాస లయమవుతుందని ఒక టెక్నిక్ ఆల్రెడీ పతంజలి సూత్రాల్లో ఇచ్చాడు. చివరి దశలో ఆయన 41 రోజులు కూర్చున్నప్పుడు ఆ టెక్నిక్ ఆయనకు వినియోగించింది. ఆ విధంగా దాన్ని అదే అందరికీ చెప్పారు. శ్వాసను ఎదురు చూస్తే శ్వాస లయమవుతుందని వారు చెప్పారు. కానీ బుద్ధుడు అంతటి వైరాగ్యం ఉన్న వాళ్ళకి కూర్చున్న దగ్గరనే సమాధి కలుగుతుంది. రామకృష్ణ పరమహంస అంత వైరాగ్యము, రమణ మహర్షి అంత వైరాగ్యం కలిగిన వాళ్ళకి, అలాగే సుఖయోగి అంతటి వైరాగ్యం కలిగిన వాళ్ళకి వైరాగ్యం ఎంతెంత ఉందో, ప్రపంచ ఆకర్షణ లేదో, వాళ్ళకి చిన్నపిల్లలకి ఏ వ్యాపకం ఉండదు, ధ్యానం చెక్క కుదరదు, అట్లా ఏ వ్యాపకాలు లేని వైరాగ్య పరులకి కూర్చున్న దగ్గరనే సమాధి స్థితి కలుగుతుంది. వైరాగ్యం అనేది ముఖ్యము. తీవ్ర నిష్ట ఉండాలి. ఒడ్డున పడ్డ చేప నేల మీద అదే నీళ్ళలో ఉండుటకు ఎంత ఆరాట పడుతుందో, మంటల పడిన మిడత, అగ్నిలో పడిన మిడత ఎంత విలవిలలాడి బయటపడాలని కోరుకుంటుందో, అలాగే మనము ఈ యొక్క సంసారం అనే దావాగ్నిలో, 3 గుణాలనే దావాగ్నిలో, ఈ బంధం అనే దావాగ్నిలో అల్లాడిపోతున్న వాళ్ళు పరమాత్మ దర్శనం కోసము, పరమాత్మ నిర్వికల్ప సమాధి కోసము అట్లా పరితపించినప్పుడు, ఆ పరితపించి నిరంతరము మనము సాధన చేసి వైరాగ్యం కలిగినప్పుడు తప్పకుండా అచిరకాలంలో ధ్యానంతో తరిస్తాం. మరో ప్రశ్న స్వామి, నాడీ శుద్ధికి ఏ ఆహారం, ఏ సాధన మంచిది? మితాహారము చాలా మంచిది. యుక్తాహార విహారస్య యుక్త చేష్ట సుకర్మసు అని భగవద్గీతలో చెప్పినట్టుగా మితమైన ఆహారం తీసుకోవాలి. పొట్ట 4 భాగాలు చేస్తే సగభాగమే ఆహారం తీసుకోవాలి. ఉల్లిపాయ వాడొద్దు, మసాలా వస్తువులు వాడొద్దు, తేలిక ఆహారం తీసుకోవాలి. ఇక నెలకొక రోజైనా అఖండ మౌన ధ్యానం చక్కగా చేయాలి. ఎందుకంటే ప్రాణాయామ సహితంగా చేయాలి. ఆ రోజు ద్రవాహారం లాంటివి తీసుకొని ఇది చేయాలి. చక్కగా వాళ్ళు ఈ ముక్కులు సాపు లేని వాళ్ళు, జలుబు అస్తమా ఇటువంటి ఉన్నవాళ్ళు ఈ యొక్క వాళ్ళు ఏం చేయాలంటే భస్త్రిక లాంటిది, కపాలభాతిది చేసి తర్వాత ఈ యొక్క అనులోమ విలోమ కొన్ని చేసి నేరుగా ఇంకా సహజ ప్రాణాయామం చేసుకోవాలి. ఇంకా లేదంటే చక్కగా ఈ ప్రాణాయామ నాన్ స్టాప్ గా చేస్తాం కనుక ఆటోమేటిక్ గా ఈ సహజ ప్రాణాయామ క్రియాయోగంలో చెప్పిన ఏదైతే సహజ ప్రాణాయామం ఉందో అది నిరంతరం మనం చేయగా నాడీ శుద్ధి ఆటోమేటిక్ అయిపోతుంటుంది. వాయునాళాలు రక్తనాళాలు శుద్ధి అవుతాయి, ఆసన శుద్ధి కలుగుతుంది. ఆ నాడీ శుద్ధి కలిగిన వాళ్ళకి వెంటనే మనోలయం తొందరగా జరుగుతుంది. మరో ప్రశ్న స్వామి, ప్రాణాయామం బాగా జరగాలంటే ఏం చేయాలి? మితాహారమే తీసుకోవాలి. నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఏనుగు ఎట్లా సైకిల్ దొక్కుతుంది, ఎన్నెన్నో ఏ పని పుట్టుకతో నేర్వలే. ప్రాక్టీస్ ప్రతిరోజు ప్రాక్టీస్ బాగా చేయాలి. అభ్యాసం
అభ్యాసం అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దేన్ని అభ్యాసం చేయాలి? ప్రాణాయామని ప్రాక్టీస్ ప్రాక్టీస్. ప్రతిరోజు ప్రాణాయామని ప్రాక్టీస్ చేయాలి. చేస్తే అందులో ప్రావీణ్యం లభిస్తుంది. అలాగే మనము ఈ యొక్క ధనం లేనివాడు ధనం సంపాదించుట కోసము, విద్య లేనివాడు విద్యని సంపాదించుట కోసము, కళలు లేనివాడు కళల్ని సంపాదించుకోవడం కోసము ఎట్లా తప్పిస్తాడో, అలాగే శ్వాస చంచలం పొగరు అనగని వాడు ప్రాణాయామం చేసి శ్వాస పొగర్ని అంచాలి. దాన్ని అలాగే శ్వాసని లయం చేయాలి. కనుక నిరంతరం సాధన చేయగా 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 మనం తీవ్రమైన నిష్టముక్తికై పరితపించి నిరంతరం ప్రాణాయామాభ్యాసం నిరంతరం చేయగా 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 ప్రాణాయామ తర్వాత జ్యోతిముద్ర తర్వాత కూర్చున్న దగ్గరే ధ్యాన స్థితి అందుతుంది. ఎవరైతే చక్కగా ప్రాణాయామం చేస్తారో జ్యోతిముద్ర తర్వాత వెంటనే మనోలయం జరిగి ఆత్మలో లయం అయిపోయి సహజావస్థలో తనలో తాను ఉండగలుగుతారు. స్వస్వరూపంలో ఉంటారు. తన స్వరూపము ఆత్మని ఆత్మస్వరూపంగా మారిపోతారు. మరో ప్రశ్న స్వామి, బ్రహ్మచారి ఎలా ఉండాలి? ఏ నియమాలు పాటించాలి? బ్రహ్మచర్య దీక్ష ఎలా పాటించాలి? బ్రహ్మచారి నిజంగా బ్రహ్మచర్య పాటించాలనుకున్న వాళ్ళు, అది ఎవరికైతే అక్కడ బ్రహ్మచర్యానికి ఆటంకం ఉందంటే అది కైలాసమైన విడవాలని శాస్త్రం చెప్తుంది. అంటే అది ఎంత గొప్ప ప్లేస్ అయినప్పటికీ కూడా ఆ స్థలాన్ని విడవాలని చెప్తుంది. అట్లాగే అతను మౌనం పాటించాలి, తక్కువగా మాట్లాడాలి. అలాగే కొంచెము మీకు బ్రహ్మచర్య సిద్ధి అనే కొన్ని ప్రాణాయామాలు కొన్ని ఆసనాలు వేరు ఉంటాయి వాళ్ళకి. అందుకనే మన ఈ యొక్క బ్రహ్మచర్య సిద్ధికై ఆసనాలు అని ఈ యొక్క మన కేఎంసి ఛానల్ క్రియాయోగ మెడిటేషన్ ఛానల్ ప్లేలిస్టులోకి వెళ్ళినాక హోమ్ పేజీ ప్లేలిస్టులోకి వెళ్ళినాక లాస్ట్ బ్రహ్మచర్య సిద్ధికై ఆసనాలు ప్రాణాయామం అనే కొన్ని 2 వీడియోలు ఉంటాయి. ఆ వీడియోలలో దాన్ని చూసి ఫాలో చేసుకోవచ్చు. అట్లా దానికి వాళ్ళకి కొన్ని స్పెషల్ గా ఉంటాయి. అంటే ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క భస్రిక చేయాలి, కపాలభాతి చేయాలి, తర్వాత సహజ ప్రాణాయామం చేయాలి, తర్వాత మహాముద్ర చేయాలి, తర్వాత ఈ యొక్క మహాముద్ర చేయాలి, మహాబంధనం చేయాలి, తర్వాత చక్కగా మితాహారం తీసుకోవాలి. వెల్లిపాయ వాడొద్దు, మసాలాలు వాడవద్దు, సారవంతమైన ఆహారమే తీసుకోవాలి కానీ మసాలాది తీసుకోవద్దు. తేలిక ఆహారం తీసుకోవాలి. భీష్మాచార్యులని, హనుమంతుని, శంకరాచార్యుని, దయానంద సరస్వతిని, అలాగే గొప్ప గొప్ప ఇంకా చరిత్రలో నిలిచిన ఋషులు బ్రహ్మచారులైన శిష్యులని ఆదర్శం పొందాలి, ఇన్స్పైర్ అవ్వాలి. మనకు బ్రహ్మచర్యానికి ఆటంకం కలిగించేటి ఎటువంటివైనా తృణప్రాయంగా విడిచిపెట్టాలి. మనం ఒక దృఢమైన సంకల్పం తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా మనం ఈ యొక్క బ్రహ్మచర్య సిద్ధి పొందుతాము. ఇట్లా ఈ విధంగా ఇంకా ఈ విధంగా ఎందుకంటే మనం నిరంతరము మనము దానికోసము ఇది చేస్తే మనం ఏది కావాలనుకుంటే ఐఏఎస్ కావాలనుకున్నారనుకోండి ఐఏఎస్ కాగలుగుతారు. అలాగే ఇప్పుడు మీరు ఇంజనీర్ కావాలనుకో ఇంజనీర్ అవుతారు. మనం ఏం కావాలి? మనం బ్రహ్మచర్య సిద్ధి కావాలని పరితపించి దానికి సంబంధించిన నిరంతరం ప్రాణాయామ అభ్యాసం, ధ్యానాభ్యాసం, ఆహార నియమాలు పాటిస్తే బ్రహ్మచర్య సిద్ధి పొందుతాం. ఏదైనప్పటికీ కూడా మన యొక్క సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. మనలో తీవ్ర నిష్ట మీద ఏది కావాలనుకుంటే అది కాగలుగుతాము. అది మన చేతుల్లోనే ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం